రెండవ అధ్యాయం జనక మహారాజునకును 9 మంది యోగీశ్వరులకును మధ్య జరిగిన సంవాదమును తెలుపుట. నారదుడు వసుదేవుని వద్దకు వచ్చుట. శ్రీ శుకుడు వచించెను. పరీక్షిని మహారాజా, శ్రీకృష్ణుని బాహుబల రక్షణలో ద్వారకా నగరము సకల సంపదలతో వర్ధిల్లుచుండెను. శ్రీకృష్ణుని దర్శించుటయందు మిక్కిలి ఔత్సుక్యము గల నారద మహర్షి ఆ నగరమునకు పదే పదే విచ్చేయిచు అచట నివసించుచుండెడివాడు. మహారాజా, అమరులైన బ్రహ్మాది దేవతలకు సైతము శ్రీకృష్ణుని చరణాంబుజములు సర్వదా ఉపాస్యములు. ఇక అనుక్షణము మృత్యువు కోరలలో చిక్కుబడి ఉండెడి మానవుడు చక్షురాది ఇంద్రియములు కలవాడయ్యును కృష్ణప్రభు పాదార విందములను ఎందుకు సేవింపకుండును? ఒకానొకప్పుడు దేవర్షి నారదుడు వసుదేవుని భవనమునకు ఏతించెను. అప్పుడు వసుదేవుడు ఆ మహర్షిని అర్ఘ్యపాద్యాదులతో అర్చించెను. పిమ్మట సుఖాసీనుడయ్యున్న ఆ మహామునికి ప్రణమిల్లి ఇట్లడిగెను. వసుదేవుడు పలికెను, మహాత్మ, తల్లిదండ్రుల యొక్క రాక అంటే దర్శనము వారి సంతానమునకు ఆనందదాయకము. భగవత్ సాక్షాత్కారమును పొందిన మహానుభావుల యొక్క ఆగమనము తాపత్రయ పీడితులైన దినులకు శుభప్రదము. పూజ్యుడమైన నీవు సాక్షాత్తుగా భగవత్ స్వరూపుడవు. పుణ్యపురుషుడమైన నీ యొక్క సంచారము లోక కళ్యాణ కారకము. ప్రాణుల పట్ల దేవతల ప్రవృత్తి విచిత్రముగా ఉండును. తమను పూజించినప్పుడు సంతసించి ప్రాణులకు సుఖమును కూర్చెదరు. ఏదేని పొరపాటు సంభవించినచో కోపగించి దుఃఖముల పాలు చేయెదరు. కానీ నిరంతరము కృష్ణ ధ్యాన పరాయణులైన మీ వంటి సాధు పురుషుల సంచారము మాత్రము సకల ప్రాణులకును కళ్యాణదాయకమే అగును. దేవతలు తమను సేవించిన మానవులకు తదనుగుణముగానే సేవా తారతమ్యములను బట్టి ఫలములను ప్రసాదించుచుందురు. ఏలయన వారు ఛాయవలే కర్మాధీన ఫలములను ఇచ్చుచుండెడి వారు. కానీ మీ వంటి సత్పురుషులు తాపత్రయ బాధితుల ఎడ సమానముగా ఎటువంటి హెచ్చుతగ్గులు లేకుండా అవ్యాజ కృపను ప్రసరింపజేయుచుందురు. మహాత్మా, నీ దర్శన భాగ్యము చేతనే మేము కృతార్థులమైతిమి. అయినను భగవంతుడు ప్రసన్నుడగుటకై ఆచరింపవలసిన ధర్మములను గూర్చి నిన్ను అడుగుచున్నాము. వాటిని భక్తి శ్రద్ధలతో సావధానముగా విన్నవారు వివిధములకు సాంసారిక భయముల నుండి విముక్తులగుదురు గదా. మహర్షి, నేను పూర్వజన్మమున దేవమాయా మోహితుడనై ముక్తి కొరకు గాక సంతాన ప్రాప్తికై ఆ సర్వేశ్వరుని పూజించియుంటిని. ఈ విషయమును సూతికా గృహమున కృష్ణ పరమాత్మే తెలిపియుండెను. మహానుభావ, సాంసారిక బాధలు దుఃఖకరములే అయినను మోహవశమున అవి సుఖావహముగా తోచుచుండును. విచిత్రములైన ఈ సంసార బాధల నుండి వివిధములకు భయముల నుండి సులభముగా బయటపడు ఉపాయములను మాకు స్పష్టముగా ఉపదేశించుము. జై శ్రీహరి. బుద్ధికుశుడైన వసుదేవుడు భగవంతుని యొక్క స్వరూప గుణాదులను వినవలనను కుతూహలముతోడనే నారదుని ఇట్లు ప్రశ్నించి ఉండెను. అంతటా ఆ మహర్షి భగవంతుని యొక్క అచింత్య అనంత కళ్యాణ గుణములను స్మరించుచు తన్మయుడై పరమానందభరితుడయ్యను. పిమ్మట ఆ మహాముని వసుదేవునితో ఇట్లు పలికెను. యదువంశ శిరోమణి వసుదేవ, లోక కళ్యాణకరములైన భాగవత ధర్మములను గూర్చి నీవు అడిగిన ఈ ప్రశ్న మిక్కిలి సముచితమైనది. దేవా, ఆ భాగవత ధర్మము ఉత్తమోత్తమైనది, అత్యంత పవిత్రమైనది. లోకమునకు ప్రాణులకు ద్రోహము తలపెట్టువాడు సైతము దానిని వినినను, పఠించినను, స్మరించినను, ఆదరించినను, ఆమోదించినను అతనిని వెంటనే పునీతుని చేయును. మహాత్మా, శ్రీమన్నారాయణుని కళ్యాణ గుణములను, అద్భుత లీలలను, అనంతములైన నామములను వినినవారు, కీర్తించిన వారందరూ పవిత్రులగుదరు. శుభప్రదుడు, నాకు ఆరాధ్య దైవము అయిన శ్రీహరిని స్మరించు భాగ్యమునే నేడు నాకు నీవు కలిగించితివి. పూర్వము ఒకానొక సమయమున మహాత్ముడైన జనకునకును వృషభదేవుని 9 మంది పుత్రులకును మధ్య ఇప్పుడు నీ అడిగిన విషయమును గూర్చి చర్చ జరిగినది. పురాతనమైన ఈ ఇతిహాసమును సత్పురుషులు ప్రముఖముగా ఉదాహరింతురు. స్వయంభువ మనువునకు ప్రియవ్రతుడు అను కుమారుడు గలడు. అతని సుతుడు అగ్నిధ్రుడు. ఆయన పుత్రుడు నాభి. ఆ నాభి యొక్క తనయుడు వృషభుడు. అతడు లోకమునకు మోక్షధర్మములను వెల్లడించుటకై శ్రీహరి యొక్క అంశమును అవతరించనని శాస్త్రములు పేర్కొనుచున్నవి. ఆయనకు వేదవేత్తలైన 100 కుమారులు కలిగిరి. ఆ 100 మంది కుమారులలో భరతుడు అనువాడు జ్యేష్ఠుడు. అతడు శ్రీమన్నారాయణుని సేవా తత్పరుడు. అతని కారణముగానే ఈ దేశము భారతవర్షము, వర్షము అనగా దేశము అను పేరుతో ప్రసిద్ధి వహించినది. దీని పూర్వనామధేయము అజనాభము. రాజర్షియగు ఆ భరతుడు రాజ్యమును పరిపాలించెను. పిమ్మట రాజ్యాధికారమును త్యజించి వనములకు చేరి తపస్సు ద్వారా శ్రీహరిని ఉపాసించెను. ఆ పురుషోత్తముని అనుగ్రహమున ఇతడు 3 జన్మల అనంతరము పరమపదమును పొందెను. వృషభుని 100 మంది కుమారులలో భరతుడు గాక మిగిలిన 99 మందిలో 90 భారతదేశమునకు చుట్టూను గల 9 ద్వీపములకు అధిపతులైరి.
మిగిలిన 90 మందిలో 81 మంది బ్రాహ్మణులై కర్మకాండను ప్రవర్తింపజేసిరి. ఇంకను మిగిలిన 9 మంది మునీశ్వరులైరి. ఆ మహాత్ములు పరమార్థములను సహేతముగా నిరూపించువారు, ఆధ్యాత్మ విద్యయందు కృషి చేసిన వారు. అందువలననే వారు ఆత్మ విద్యా విశారదులైరి. వారు దిగంబరులు. వారి పేర్లు వరుసగా కవి, హరి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాయనుడు, ఆవిర్హోత్రుడు, ధ్రువిలుడు, చమసుడు, కరభాజనుడు. ఈ 9 వ్యక్తావ్యక్తము కార్యకారణాత్మకము అయిన ఈ జగత్తును భగవద్రూపముగా ఆత్మకు అభిన్నమైన దానినిగా దర్శించుచు వారు భూతలమున సంచరించిరి. అంతేగాక వారు కవి ప్రభృతులు. ఇంకను సుర, సిద్ధ, సాధ్య, గంధర్వ, యక్ష, నర, కిన్నర, నాగలోకముల యందును అట్లే మునులు, చారణులు, భూతనాథులు, విద్యాధరులు, ద్విజులు, గోవులు నివసించుచుండెడి ప్రదేశముల యందును ఇష్టానుసారము ఎట్టి అడ్డు అదుపు లేకుండా తిరుగుచుందురు. వారు అందరూ జీవన్ముక్తులు. ఒకానొకప్పుడు వారు కవి మొదలగు ఋషభుని కుమారులు భారతదేశమునందు సంచరించుచు యాదృచ్ఛికముగా జనక మహారాజు కడకు విచ్చేసిరి. అప్పుడు మహాత్ముడగు జనకుడు మహర్షులతో కూడి యజ్ఞమును ఆచరించుచుండెను. వసుదేవ మహారాజా, సూర్య తేజస్సులతో వెలుగొందుచున్న ఆ కవి ప్రభృతి భాగవతోత్తములను గాంచి యజమానుడైన జనకుడు ఆకృతులను దాల్చిన త్రేతాగ్నులు, మహర్షులు మున్నగువారు అందరూ వారికి స్వాగతము పలుకుచూ లేచి నిలబడిరి. జనక మహారాజు వారిని శ్రీమన్నారాయణుని ఎడ భక్తి తత్పరులుగా ఎరింగెను. పిదప వారిని సుఖాసీనులను గావించి సంతోషముతో యథాయోగ్యముగా భక్తి శ్రద్ధలతో పూజించెను. ఆ మహానుభావులు బ్రహ్మ మానస పుత్రులైన సనకాదుల వలె దివ్య తేజ సంపన్నులై విరాజిల్లుచుండిరి. అప్పుడు జనక నిమి మహారాజు మిగుల వినమ్రుడై ప్రీతితో వారిని ఇట్లు ప్రశ్నించెను. విదేహరాజు ఇట్లనెను, మహాత్ములారా, మీరు సాక్షాత్తు సర్వేశ్వరుడైన ఆ మధుసూదనుని శ్రీహరి యొక్క పార్షదులని భావించుచున్నాను. విష్ణుభక్తులు లోకములను పావనము చేయుటకే సంచరించుచుందురు గదా. అట్టి మనుష్య శరీరము నరజన్మ లభించుట ఎంతయూ దుర్లభము. అయినను అది క్షణభంగురమైనది. అట్టి మానవాళికి మీ వంటి పరమ భాగవతోత్తముల దర్శనము లభించుట మరింత దుర్లభము. మహానుభావులారా, ఈ లోకమున పరమశ్రేయస్సును కూర్చున్నది ఏది? దానిని పొందుటకు ఉపాయమేమి? ఈ లోకమున మహాత్ములతో సమాగమము అర్ధక్షణము లభించినను అది మానవులకు పెన్నిధి వంటిది కదా. దీనిని గూర్చి వివరింప ప్రార్థన. యోగీశ్వరులారా, వినుటకు మేము యోగ్యులమైనచో మీరు దయతో మాకు భాగవత ధర్మములను ఉపదేశింపుడు. అట్టి ధర్మములను ఆచరించి శరణాగతులైన భక్తుని పట్ల భగవానుడు మిగుల ప్రసన్నుడగును. అంతేకాదు కరుణామూర్తి యొక్క భగవంతుడు అట్టి భక్తునకు తనను తానే ఇచ్చివేయును. నారదుడు ఇట్లనెను, వసుదేవా, నిమి అంటే జనకుడు ఈ విధముగా అడిగిన పిమ్మట ఆ మహామహులు సదస్సులతోనూ ఋత్విజులతోడను కూడియున్న ఆ మహారాజును అభినందించుచూ పలికిరి. కవి ఇట్లు పలికెను, ఓ రాజా, భక్తజనుల హృదయము నుండి ఎప్పుడునూ దూరము కానట్టి అచ్యుత భగవానుని చరణములను నిత్యము నిరంతరాయముగా ఉపాసించుటయే ఈ సంసారమునందు మిగుల శ్రేయోదాయకమగును. సకల భయములు పూర్తిగా సమసిపోవును అని నా నిశ్చితాభిప్రాయము. గేహాదుల వంటి తుచ్చమైన అసత్తు పదార్థముల యందు అహంకార మమకారములను కలిగి ఉండుటచే మానవుల చిత్తవృత్తులు ఉద్విగ్నములైపోవును. అట్టి ఎడవారలు వైరాగ్యభావమును పొంది భగవంతుని పాద పద్మములను ఆశ్రయించినచో వారిని ఆవహించిన భయములన్నీయును పూర్తిగా మటుమాయమైపోవును. అజ్ఞానులైన పురుషులు కూడా సాక్షాత్తు భగవత్ప్రాప్తిని సులభముగా పొందుటకు ఉపాయములను ఆ శ్రీహరియే స్వయముగా తెలిపియుండెను. వాటినే భాగవత ధర్మములుగా ఎరుంగుము. భాగవత ధర్మములు శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, అర్చనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మనివేదనము అనునవి భగవత్ప్రాప్తికి ఉపాయములు. వీరరాఘవీయ వ్యాఖ్య. నిమి జనక మహారాజా, ఈ భాగవత ధర్మములను అవలంబించిన వానికి ఎన్నడూనూ విఘ్నములు ఏర్పడవు. కనులు మూసుకొని పరుగిడినను అనగా విధి విధానములలో ఏదైనా ఒక లోపము వాటిల్లినను ఆ మార్గం నుండి స్ఖలితుడు గాడు, జారిపోడు, పతితుడును గాడు, ఫలమును పొందకపోడు. భాగవత ధర్మముల పాటించువాడు ప్రత్యేకమైన విశేష కర్మనే ఆచరింపవలయునను నియమము లేదు. భాగవత ధర్మములను ఆచరించువాడు శారీరకముగా, వాచికముగా, మానసికముగా, ఇంద్రియముల ద్వారా, బుద్ధి ద్వారా, అహంకారము వలన లేక అనేక జన్మల సంస్కార ప్రభావముచే ఏర్పడిన స్వభావం వలన ఏ కర్మను ఆచరించినను దానిని శ్రీమన్నారాయణార్పణమస్తు అనుచూ సమర్పింపవలెను. పరమేశ్వరునకు
విముఖుడైన మానవుడు మాయా ప్రభావమున తన నిజమైన స్వరూపమును మరచిపోయి దేహాత్మభావమునకు, ఈ దేహమే నేను అను భ్రమకు లోనగును. దేహము మొదలగు అనిత్య వస్తువులపై ఆసక్తుడగుట వలన అతనికి వార్ధక్యము, మృత్యువు, రోగములు మున్నగు పెక్కు భయములు ఏర్పడును. కనుక వివేకవంతుడగు వాడు అధీత వేదాంతజన్య జ్ఞాన సంపన్నుడైన, వేదార్థములను బాగుగా ఆకలించుకొని బ్రహ్మజ్ఞానము పొందిన గురుదేవుని ఆశ్రయించి అనన్య భక్తి ద్వారా భగవంతుని భజింపవలెను. వాస్తవముగా భగవంతుడు ఆత్మ అనున్నది తప్ప మరి ఏ వస్తువు నిత్యము కాదు. కానీ అనిత్యమైన జగత్తును గూర్చి ఆలోచించటం వలన స్వప్నావస్థలోనూ జాగ్రత్తవస్థలోనూ ఏర్పడిన మనోరథముల వలె అది జగత్తు నిత్యముగా భాసిల్లుచుండును. కనుక వివేకి అయిన వాడు సాంసారిక కర్మలకు సంబంధించిన సంకల్ప వికల్పములను చేయునట్టి మనస్సును నిగ్రహింపవలను. తత్ఫలముగా భయరహితమైన స్థితి అనగా భగవత్ ప్రాప్తి కలుగును. భక్తుడు దేహాభిమానరహితుడై శ్రీహరి యొక్క అవతారములను గూర్చియు మంగళకరములైన ఆ స్వామి లీలలను గురించియు వినుచుండవలను. భగవత్ స్వరూప గుణ ప్రతిపాదకములైన గీతములను నామములను గూర్చి ఇట్టి బిడియము లేకుండా గానము చేయుచు అసంగుడై సంచరించుచుండవలెను. భగవంతుని జన్మ కర్మ నామాది శ్రవణ గానాత్మకమైన వ్రతమును అవలంబించుట వలన ఆ సర్వేశ్వరునిపై అంతులేని అనురాగము, భక్తి ప్రపత్తులు కలుగును. అందువలన అతని చిత్తము ఆర్ద్రమగును. అంతటా అతడు అసాధారణ స్థితికి లోనగును. అప్పుడు పారవశ్యములో ఈ లోకమునే మరిచిపోవును. భక్త పరాధీనుడైన భగవంతుని స్మరించుచు బిగ్గరగా నవ్వును. ఇంతకాలము వరకును నేను భగవంతుని ఉపేక్షకు గురి అయితేనే అని ఏడ్చును. భక్త్యాతిరేకముతో భగవంతుని పిలుచును. హర్షాతిశయముచే మధురముగా ఆ స్వామి గుణములను గానము చేయును. ఒక్కొక్కప్పుడు తనకు భగవంతుని సాక్షాత్కారము కలిగినట్లు అనుభవించుచు ఉన్మత్తుని వలె వడలు మరచి నృత్యము చేయును. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి, గ్రహములు, నక్షత్రములు, ప్రాణులు, దిశలు, వృక్షములు మొదలగునవనియును, నదులు, సముద్రములను భగవత్ స్వరూపులనియు, ఈ వీటన్నింటి రూపములలో భగవంతుడే ప్రకటితుడు అగుచున్నాడనియు అతడు భావించును. అందువలన అతడు ఈ అన్నింటికి భగవద్భావముతో ప్రణమిల్లును. అంతేగాక తానును భగవంతునితో తదాత్మ్యము చెందును. భోజనము చేయుచున్నవానికి ఏకకాలముననే ముద్దకును తుష్టి అంటే సుఖము, పుష్టి అంటే శరీర పోషణ శక్తి, ఆకలి తీరుట అనునవి జరుగుచుండును. ఈ మూడు ఒకేసారి జరుగుతాయి. అట్లే మానవుడు భగవంతుని శరణజొచ్చి భజించునప్పుడు ప్రతి క్షణమునను భగవద్భక్తి, పరమాత్మ తత్వజ్ఞానము యొక్క అనుభవము, శబ్దాది విషయముల యెడ విరక్తి ఏకకాలముననే జరుగును. నిమి జనక మహారాజా ఈ విధముగా ప్రతి క్షణము అభ్యాస బలముచే భగవంతుని చరణ కమలములను భజించు భక్తునకు దైవభక్తి, సంసారమునడ విరక్తి, భగవత్ స్వరూప గుణముల యెడ స్ఫూర్తి తప్పక ఏర్పడును. అప్పుడు ఆ భాగవతోత్తముడు ప్రత్యక్షమైన పరమశాంతిని పొందును. జై శ్రీహరి. జనక మహారాజు ఇట్లు ప్రశ్నించను: మహాత్మా, భగవంతుని శరణజొచ్చిన భాగవతోత్తముని యొక్క ధర్మము ఎట్టిది? మానవుల మధ్య అతడు ఎట్లు చరించును? అతని స్వభావము ఎట్లు ఉండును? అతని భాషణము ఎట్టిది? ఏ లక్షణమున వలన అతడు భగవంతునకు ప్రీతిపాత్రుడగును? మొదలగు విషయములన్నింటినీ దయతో విశదపరచుము. పిమ్మట హరి యను యోగీశ్వరుడు ఇట్లనెను: నిమి మహారాజా, పిపీలికాది బ్రహ్మ పర్యంతము గల సకల ప్రాణుల యందును తన యందును భగవంతుని ఉనికిని భావించువాడు, అట్లే భగవంతుని యందు ఆత్మస్వరూపుడగు సమస్త ప్రాణులను దర్శించువాడు భాగవతోత్తముడనబడును. సర్వేశ్వరుని యందు భక్తిభావమును, భగవద్భక్తుల యందు మైత్రిని, దిక్కుదులపైనను పామరుల ఎడలను కృపను, అట్లే భగవంతుని ద్వేషించువారి ఎడ ఉపేక్షాభావమును కలిగియుండువాడు మధ్యమ స్థాయికి చెందిన భక్తుడు. భగవంతుని యొక్క అర్చామూర్తిని శ్రద్ధతో పూజించును. కానీ భగవద్భక్తుల ఎడ మాత్రము శ్రద్ధ చూపనివాడు, ఇక ఇతరుల ఎడ ఏమాత్రము శ్రద్ధ చూపనివాడు సామాన్య భక్తుడని అనబడును. భాగవతోత్తముడు ఇంద్రియముల ద్వారా శబ్దాది విషయములను గ్రహించుచున్నను. అవి తన ఇచ్ఛకు అనుకూలముగా ఉన్నప్పుడు పొంగిపోడు, ప్రతికూలముగా ఉన్నప్పుడు కృంగిపోడు. మరియు అతడు ఈ జగత్తంతయును విష్ణుమాయయే అని తలంచును. దేహమునకు జనన మరణములు, ప్రాణములకు ఆకలి దప్పులు, మనస్సునకు భయము, బుద్ధికి తృష్ణ, ఇంద్రియములకు శ్రమ అనునవి సాంసారిక ధర్మములు. ఉత్తమ భక్తుడు భగవంతుని స్మరించుటలో తన్మయుడై పదే పదే సంభవించుచుండెడి ఈ సాంసారిక ధర్మములను
సరుకుగొనడు. మనస్సునందు విషయభోగేచ్ఛలు, కర్మ ప్రవృత్తి, వాటికి మూలమైన వాసనలు లేనివాడు, పరమ విశ్వాసముతో పూర్తిగా వాసుదేవునే శరణుజొచ్చినవాడు భగవద్భక్తులలో ఉత్తముడు, భాగవతోత్తముడు. దేహమునకు సంబంధించిన ఉత్తమ కులమునందు జన్మ, తపస్సు మొదలగు కర్మలు, బ్రాహ్మణాది వర్ణములు, బ్రహ్మచర్యాది ఆశ్రమములు, దేవ మనుష్యత్వాది జాతులు మొదలగు వాటి వలన అహంభావము లేనివాడు భగవంతునకు మిక్కిలి ఇష్టుడు, భగవదనుగ్రహమునకు పాత్రుడు. అంటే మనం పుట్టిన కులము ఉత్తమ కులమైందనుకో, దాని గురించి కాలరగరేయడాలు, అలాగే మన జన్మము గురించి, మన తపస్సు మొదలగు కర్మల గురించి, అలాగే బ్రాహ్మలుగా పుట్టడం, అలాగే బ్రహ్మచారిగా ఆశ్రమంలో ఉండడం, దేవతలుగాను మనుష్యుల జాతులుగాను వీటన్నింటిలో పుట్టడము, ఇలా ఎన్నో ఉత్తమమైన వాటి మీ దగ్గర ఉన్న వాటి వలన అహంభావము లేనివాడు భగవంతునకు మిక్కిలి ఇష్టుడు. దేహమునందును సంపదలయందును ఇది నాది, ఇది పరునది అని భేదభావము లేకుండా సకల పదార్థములను పరమాత్మ స్వరూపమే అని భావించి సమబుద్ధి గలవాడును, ఎట్టి సంఘటనలు తటస్థించినను జీవితాంతఃకరుణుడై ఏమాత్రమో చెలింపక శాంతచిత్తుడై ఉండువాడును భగవంతునకు ఎంతయూ ప్రీతిపాత్రుడును, అహంకార మమకారములు లేనివాడును భాగవతోత్తముడు. చిత్తము వశము చేసుకోలేని దేవతలు మొదలగు వారందరూ శ్రీహరి పాద పద్మములను అన్వేషించెదరు, కానీ వారికి అవి దుర్లభములు. భాగవతోత్తముడు అట్టి దివ్య పాదార విందముల నుండి తన మనస్సును అరక్షణమైనను మరల్పక సతతము వాటి సేవలలోనే నిరతుడై ఉండును. అట్టి వానికి త్రిలోకరాజ్యాధికార సంపదను ఇయ్యజూపినను వాటి వైపే చూడక అతడు భగవత్ స్మరణయందే నిమగ్నుడై ఉండును. అట్టివాడు వైష్ణవాగ్రగణ్యుడు, భగవంతుని పరాక్రమము సాటిలేనిది. ఆ స్వామి యొక్క పాదాంగులునక కాంతులనడి చంద్రికల ప్రసారములచే శరణాగతులైన భక్తుల యొక్క తాపత్రయములు పూర్తిగా అంతరించిపోవును. అప్పుడు వారు అనుభవించడి ఆనందము అపరిమితము. అట్టి శరణాగతుల హృదయములయందు మరల కామక్రోధాది శత్రువులకు తావుండదు. చంద్రోదయమైనంతనే విరబూసిన పండు వెన్నెలల చల్లని కాంతులకు సూర్యకిరణ తాపములు ఉపశమించును గదా. తుమ్మినా, దగ్గినా, ఆవులింత వచ్చినా, నవ్వినా, ఏడ్చినా, కూర్చున్నా, లేచినా, రోగము నొప్పి వచ్చినా వెంటనే భగవన్నామమును స్మరించుట కొందరికి పరిపాటి. ఇట్లే ఏ విధంగానైనా పరవశుడై స్వామిని స్మరించువాని పాపరాశులు పటాపంచలైపోవును. భక్తులు శ్రీహరి పాద పద్మములను ప్రేమ భక్తి అనెడు త్రాడుతో కట్టివేసి తమ హృదయమునందు నిలుపుకొందురు. అట్టి ప్రేమ భక్తుని హృదయమును ఆ శ్రీహరియే స్వయముగా విడిచిపెట్టడుగాక విడిచిపెట్టడు. అట్టివాడే భగవద్భక్తులలో ముఖ్యమైన వాడగును. జై శ్రీహరి.